మాధుర్యమే. అందరు కలిసి పడుతున్నాయ్యా. యేసయ్యా, నీతో మా జీవితం ఒక మాధుర్యమేనైనా. ఈ లోకంలో ఎవరి మనము కోల్పోయినా ఆయనతో ఉన్నట్లయితే, ఆయనతో సహవాసమునైనా ఒక బంధువులుగా, రక్త సంబంధికులుగా, స్నేహితులుగా, ఆత్మీయులుగా పిలువబడుతున్నప్పుడు అందులో ఉన్న మాధుర్యాన్ని, అందులో ఉన్న వాత్సల్యతను మనము కనుగొనే రీతిలో దేవుడు ఒక ఆకాశం నుండి ఆశీర్వదించే గొప్ప దేవుడైన పరమ తండ్రి అయిన దేవుడిని ఆరాధిస్తూ, దేవా నీ బలమైన రెక్కల కింద ఒక సురక్షితమైన నీడను మాకు కలగచేయండి అయ్యా. తండ్రి నీ వందనాలు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. రాజుడా యేసయ్యా, నీతో నా మాధుర్యమే. రాజుడు అందరు కలిసి పాడదామా. యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషం. యేసయ్యతో మన జీవితం పెద్దవేయబడిన తర్వాత ఇదిగో విడిచిపెట్టబట్టి అబ్రహాము యొక్క ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీతో సహవాసం నేను చేయాలని ఆశపడుతున్నాను. ఒంటరిగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ ఒంటరిగా ఉన్న పిల్లవాడిని మీరు జ్ఞాపకం చేసుకొని, మన పిల్లలను మనలాగానే ప్రార్థన చేశారు. ఈరోజు నా పిల్లల యొక్క స్థితిగతులు అలాంటి వర్ణ స్థితిలోకి వెళ్ళక మునిపే మనము దేవుని యొక్క అబ్రహాము వలె ఒక ప్రార్థన, ఒక విజ్ఞాపన చేద్దాం. ప్రభువా నా సంతానం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నా కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ బలమైన రెక్కల కిందికి నాయనా నా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నాయనా, ఆ పిల్లలు అనాథులు కాకున్నట్లు ప్రభువా, నీ బలమైన సురక్షితమైన రెక్కలతో క్షేమాభివృద్ధి పొందినట్లు నీ బలమైన అభిషేకం కింద ఒక భీకర ధ్వని కలిగిన ఆత్మాభిషేకంతో నింపబడినట్లుగా ఈ కార్యములు జరిగించమని ప్రభువుని అడుగుతూ ప్రార్థన చేద్దాం. సంతోషకరమైన శ్రమల ఎందైనాను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమంతైన శ్రమల ఎందైనాను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు. నిత్యమైన కృపణతో నన్ను నింపుతున్నావు. శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు. రాజుడా యేసయ్యా, నీకు నా అనుబంధం. మన కుటుంబాలు యేసయ్యతో ఒక అనుబంధము కలిగిన వారమై ఉన్నట్లుగా ఆయనతో ఒక సహవాసము చేయడానికి ఈ మీటింగ్లు వేర్పరచబడి మనమందరము దేవునితో సహవాసము చేయడానికి ఒక బంధువర్గముగాను, ఒక స్నేహితులుగాను, ఆయన పిల్లలుగాను, ఆయన వారసులుగాను పిలువబడిన నీవు మన మనుషులతో సహవాసము చేయడం పిలువబడలేదు, కానీ దేవునితో సహవాసము చేయడానికి మనమందరం పిలువబడ్డాం. మనలో ఉన్న పొరపాట్లను సరిచేసుకొని సరిదిద్దుకొని వాళ్ళ బలమైన రెక్కల కింద ఉన్నట్లయితే ఓ అబ్రహామును ఆశీర్వదించబడినట్లు, ఓ అబ్రహాము కలిగిన సంతోషముగా ఉన్నట్లు, మనం సంతోషకరమైన జీవితంలో ఉన్నట్లు ఆరాధనకు ఎదురైన ప్రభు ఒక ఆకాశం నుండి ఆయన చూస్తూ, ఆకాశం నుండి చూస్తూ ఈరోజు కన్నీరు కార్చే నీ ప్రార్థన, ఆ చిన్న పిల్లవాడు కన్నీటి ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నీ నా ప్రార్థన వినే రీతిగా ఆశీర్వదించువాడట్లుగా ప్రభుని ఆరాధిద్దాం. యేసయ్యా, సంతోషకరమైన అనుభవంలోనికి మా దుఃఖముల నుంచి వెళ్ళిపోయి ఒక సంతోషకరమైన వాతావరణమును మా చుట్టూ ప్రకాశింపచేయండి నాయనా. మాలో దుఃఖములు పోవాలి, మాలో నిట్టూర్పులు పోవాలి, మాలో వ్యాధులు పోవాలి, మాలో శ్రమలు పోవాలి, మాలో ఉన్న బాధలు పోవాలి. ఒక సంతోషకరమైన జీవితము, ఆనందకరమైన జీవితాన్ని మాలో రగులు కరుడుగాక నీ ఆత్మ కార్యములు మాలో జరిగించమని నవలవరుడైన దేవుని ఆరాధిద్దాం. ప్రభువు దేవుడు దీవించండి నాయనా. ఆకాశము నుండి ఆశీర్వదించే మీరు తప్ప
ఆశీర్వాదములు కలగచేయవాడు ఒక జీవాధిపతి అయిన యేసు క్రీస్తు ఒక్కడు మాత్రమే. ఆకాశమందుండి ఆశీర్వదించితిని, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యులమైన మేము కనికరింపబడి. మరొకసారి పడదాము. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యులమైన మేము కనికరింపబడితివి. నీలో నిలుచుటకు బహుగా ఫలించు. మరొకసారి పడదాం. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా కృప చూపుతున్నావు వాత్సల్యపూర్ణుడవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం